హాయ్. ఇన్ఫ్యాక్ట్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కవర్ చేసిన వాటిని రివైజ్ చేయొచ్చు, బట్ మధ్యలో ఒక చిన్న పాయింట్ నన్ను ట్రిగ్గర్ చేసింది. దట్ ఈస్ ఇన్స్టాల్మెంట్స్ అండ్ ఈఎంఐ. రీసెంట్లీ ఒక డిస్కషన్ వచ్చి వీఆర్ డిస్కసింగ్ లైక్ నేను ఇది ఇంత తీసుకోవాలి లోను, సో దానికి ఈఎంఐ ఎంత పడవచ్చు అప్రాక్స్. ఎనీహౌ వీ డోంట్ నో, వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఫ్రమ్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అవన్నీ ఉంటాయి, దానిలోంచి చూడొచ్చు అన్నారు. ఆ పాయింట్లో నాకు అనిపించింది, అర్రే అదే అప్పుడు నేను నేర్చుకుని ఉంటే నేనే క్యాలిక్యులేట్ చేసేవాడిని కదా. ఒకవేళ ఇప్పుడైతే ఏదో నార్మల్ డిస్కషన్ కాబట్టి సర్లే నాకు తెలియదని పక్కన పెట్టచ్చు. ఎగ్జామ్లో కూడా బై లక్ లాస్ట్ టైం ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ రాలేదు. వాట్ ఇఫ్ ఈసారి వస్తే సేమ్ ఈ డిస్కషన్లో వదిలేసి వచ్చినట్టే నాకేం తెలీదు అని వదిలేసి వస్తే ఇట్ హ్యాస్ నో మీనింగ్. సో అట్లీస్ట్ దానికోసం అయినా సరే ఐ నీడ్ టు లెర్న్ దిస్ థింగ్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ టైం చూసా, బట్ జస్ట్ లెక్చర్ విన్నానా, గాల్లోంచి అలా అలా వెళ్ళిపోయింది. ఇప్పుడు అలా అలా వెళ్ళకుండా దాన్ని కాస్త గట్టిగా పట్టుకోవాలి. ఐ హ్యావ్ స్టార్టెడ్, బట్ ప్రెటీ షూర్ రేపటికల్లా ఎక్స్పర్ట్ అయిపోవాలి దాంట్లో. బికాస్ నేనేదో ఎగ్జామ్ రిలేటెడ్ దానికోసం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో ఆన్సర్ వచ్చేటట్టు అని కాకుండా ఇన్స్టాల్మెంట్ అండ్ దిస్ ఈఎంఐ ఈ కాన్సెప్ట్ కాస్త హార్ట్ క్లోజ్గా తీసుకున్నాను. ఎందుకంటే ఇది రెగ్యులర్ యూసేజ్. ఎప్పుడు ప్రతి మన ఫ్రెండ్స్ కానీ మనం కానీ వన్స్ ఆర్ ట్వైస్ ఎనీ టైమ్ ఇన్ అవర్ లైఫ్ వీ ఫేస్ దిస్ థింగ్. సో వీ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ అబౌట్ ఇట్. ఐ విల్ గెయిన్. సో రేపు చూస్తాను రేపటికల్లా ఎంత ప్రోగ్రెస్ ఉంటుందనేది. ఐ హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్, ఇంకా కంప్లీట్ కాలేదు. విల్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఆబ్వియస్ ఈరోజు అయితే మాక్ టెస్ట్కి బ్రేక్. నిన్న రాసిన సెకండ్ మాక్ టెస్ట్ కూడా సేమ్ 141 సంథింగ్. యాజ్ ఐ సెడ్, కరెంట్ ఫోకస్ ఈజ్ ఆన్ percentage of accuracy. We'll see.